చాలా గ్యాప్ తర్వాత అంటే 'త్రిబుల్ ఆర్' తర్వాత 'త్రిబుల్ ఆర్'కి ముందు చాలా గ్యాప్ వచ్చింది ఎన్టీఆర్ ఇయర్‌కి. సో 'దేవర' చాలా ఇయర్స్ తర్వాత వస్తుందండి. 4, 5 ఇయర్స్ తర్వాత వస్తుంది కదా సింగిల్‌గా చూసి. సో చాలామంది రాత్రి 11 దగ్గర నుంచి ఒక ఒక జాతర స్టార్ట్ చేశారు. సుదర్శన్ దగ్గర కానీ, అక్కడ సంజయ్ దగ్గర కానీ. నెక్స్ట్ లెవెల్ పండగ చేసుకున్నారు. సో సినిమా విషయానికి వస్తే కనుక 'దేవర' అనే సినిమా ఒక సముద్రంలో ఒక స్టోరీ, ఒక ఆయుధాల కోసం కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ ఏదో ఒక స్టోరీ, ఒక లైన్ రివీల్ చేయకూడదు కదా. సో ఇక్కడ చిన్న రిమార్క్ ఏమైందంటే చాలామంది కొంచెం నెగిటివ్గా అనుకుంటున్నారు. సో ప్రతి సినిమాని వేరే వేరే సినిమాలతో పోల్చుకుంటున్నారు. ఈ ప్రతి ఇంట్లోనూ అన్ని మొక్కలు ఒకలా ఉండవు, డిఫరెంట్ ఉంటుంది. అలాగే అన్ని సినిమాలు ఒకలా ఉండవు. సో ఈ సినిమా విషయానికి వస్తే కనుక మీరు ఇలాంటి సినిమాలు అంటే డబుల్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు ఎప్పుడు కూడా ఫస్ట్ని కొడుకుని చూపిస్తారు, తర్వాత ఇంటర్వెల్ తర్వాత తండ్రి వస్తాడు. కానీ ఇక్కడ రివర్స్ ఏమైందంటే ఫస్ట్ తండ్రిని చూపించి తర్వాత కొడుకుని చూపించేసరికి డల్ అయిపోయారు జనం. ఎందుకు డల్ అయ్యారంటే ఒక పిరికోడు ఎన్టీఆర్, చచ్చిపోయిన స్వరని ఒడ్డుకు లాక్కొని వచ్చే ఎన్టీఆర్ ఇదేముందరా బాజ అనుకుంటాం. కరెక్ట్ చేస్తే డైరెక్టర్ చిన్నోడేం కాదు, ఏదో ఒక సినిమా ఏదో ఇదైందని చెప్పి అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయని అనుకోకూడదు. అక్కడ ఒక 20 నిమిషాలు అయితే మాత్రం గూస్ బంప్ సీన్లు చెప్పాలంటే ప్రతి సీను అంటే ఒడ్డు సీన్లు కానీ, ఫైట్ని కానీ, లేకపోతే షిప్లో ఉన్న కొన్ని దొంగతనం సీన్లు కానీ చాలా కష్టపడ్డారు. సో సినిమా విషయానికి వస్తే మాత్రం ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది విలన్గా చూపిస్తాడా, బెస్ట్ ఫ్రెండ్గా చూపిస్తాడని మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే జాహ్నవి అయితే మాత్రం ఏదో అరిటాకులో స్పీడ్ పెట్టి తీసేసినట్టు సర్రమని వెళ్ళిపోయింది. అంటే శ్రీదేవి గారి తర్వాత తెలుగులో ఫస్ట్ సినిమా కదా, చాలా హైగా చూశారు తనని. సో ఇందులో వచ్చేసరికి అలా వెళ్ళిపోయింది అంటారు, మాయమైపోయింది అనుకున్నాం. కానీ ఉన్న 15 నిమిషాలు ఒక సాంగ్ కానీ, కొన్ని డైలాగ్ సీన్లు కానీ చాలా బ్రహ్మాండంగా చేసింది తను. ఇప్పుడు జాహ్నవి శ్రీదేవి కూతురు ఇప్పుడు రొమాన్స్ సీన్స్ బాగా పండించిందని తెలిసింది. దాని గురించి రొమాన్స్ సీన్స్ లేవండి, రొమాంటిక్ సాంగ్ ఉంది. నార్మల్గా ఒక పడవలు తయారు చేసుకుంటుంది, ఒక చేపలు వేటకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారో కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంతే. కానీ సాంగ్లో ఎక్స్పోజింగ్ లైట్గా, అంతేగాని బీభత్సంగా ఎక్స్పోజ్ క్యారెక్టర్ కాదు తనకి. ఆ సాంగ్ చూపించడానికి కూడా కథ ఉంటుంది మళ్ళీని. ఆ ఎన్టీఆర్ పిరుకోడు కదా, సో ఇలా ఎక్స్పోజ్ చేస్తే కానీ ఎలివేషన్ అవుతాడేమో, నాకు కనెక్ట్ అవుతాడని దానికి ఒక లైన్ ఉంటుంది. సో ఏంటంటే చాలామంది డిసప్పాయింట్ దేనికి అవుతున్నారంటే అన్ని సినిమాలతో పోల్చుకొని ఈ సినిమా చూస్తున్నారు. సో మెయిన్ ఈ దేవర అనే దానికి ఆ కథలోంచి చూడాలి, కానీ దీనికి సలారు, కలికి, లేకపోతే అంతకుముందు సినిమాలు దీన్ని పోల్చుకొని చూస్తే సినిమా ఎలా కనెక్ట్ అవుతుంది. సో దేనికి లైన్ ఉంటుంది కదా. ఫైటింగ్స్ కానీ, జోక్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? జోక్స్, కామెడీ సీన్లు ఏం లేవు కానండి. ఈ సినిమా మొత్తం రివీల్ చేసేది ప్రకాష్ రాజ్ గారే. మొత్తం ప్రకాష్ రాజ్ గారు వాయిస్ ఓవర్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఈ కథ ఏంటి, అసలు దేవరా క్యారెక్టర్ ఏంటి, దేవర అనేటోడు ఎవడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఏంటి తన కొడుకు ఏంటి, ఫ్రెండ్ ఏంటి అనేది మొత్తం కథ అంతా కూడా మనకు ప్రకాష్ గారు వాయిస్ కాదు, డైరెక్టర్ క్యారెక్టర్ వస్తుంది మనకి. సో మనకి ప్రకాష్ రాజ్ గారికి ఒక మంచి బూస్టింగ్ ఇచ్చారు. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా హైప్ ఇచ్చారు ఆయనకి ఎంత కావాలో అంత ఇచ్చేశారు. ఆయనకి ఉన్న సీన్లు ఎన్టీఆర్ గారి కన్నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఎక్కువ చూపించారు చెప్పాలంటే. ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' మూవీ కంటే ఎంత కలెక్షన్ చేయబోతుంది ఈ దేవరా? చెప్పలేమండి. ఎప్పుడు కూడా మనం కలెక్షన్స్ చాలామంది తెలియక 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు. కట్ చేస్తే ఇగో ఇలాంటి రివ్యూలు, ఫేక్ రివ్యూలు అండ్ చాలామంది తెలియని మాటలు మాట్లాడడం వల్ల అక్కడ మొత్తం టర్నోవర్ పడిపోతుంది. సినిమా మీరు 450 రూపాయలు పెట్టుకున్నారు, 1500 పెట్టుకున్నారు, 2000 పెట్టి కూడా కొన్నారు రాత్రి టికెట్లు. సో వాళ్ళందరూ కూడా బాగాలేదంటే పాపం అంత డబ్బులు పెట్టుకున్నారు, కష్టపడిన డబ్బులే కదా అన్నీ కూడా. నిజంగా నిరుత్సాహపడితే కనుక బాధపడతారు, నేను ఒప్పుకుంటా. సినిమా మన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది, చాలా బాధపడ్డారు, నేను ఒప్పుకుంటా. వాళ్ళని తన్నులు తిన్నారు, బౌన్సర్తో కొట్టించుకున్నారు, వాళ్ళకి అవసరం ఏంటి? సో ఆడు సినిమా బాగాలేదు అనడానికి అధికారం ఉంది, ఎందుకంటే డబ్బులు పెట్టి కొన్నాడు, సినిమా ప్రేములు కాబట్టి. సినిమాకు రావద్దని అధికారం లేదు వాళ్ళకి. సినిమాకి నువ్వు రావద్దు, సినిమా బ్యాడ్ అయింది, అనవసరం రా, రేపొద్దున ఐబొమ్మలో చూసేద్దాం అనే అధికారం లేదు వాళ్ళకి. మీరు పెట్టే అభిమానం జూనియర్ ఎన్టీఆర్ గారి మీద నిజంగా అది తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఎవరికి ఉంటుందండి, వీళ్ళు ఒక బ్రాండ్లు అండి వీళ్ళు చెప్పాలంటే. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, బన్నీ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, వీళ్ళందరూ బ్రాండ్స్. నిజంగా వీళ్ళ సినిమా అట్రప్లాప్ అయిపోయింది అనుకుందామండి. వీళ్ళు 5 చెప్పిన సినిమాలన్నీ అట్రప్లాప్ అయిపోయినాయి. ఎందుకు పోయిందని చూస్తారు, ఈ సినిమాలు ఎందుకు పోయినాయని డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్తారు. అది ఇలాంటి బ్రాండ్ వాళ్ళు. మీరు అదే వేరే కొత్త హీరో వచ్చాడు అనుకోండి, మటాష్ అయిపోతాడు, మళ్ళీ అక్కడ జీవితంలో కనపడ్డా ఎక్కడ కూడా. ఎందుకంటే వీళ్ళకి క్లైమాక్స్ ట్విస్ట్ ఒక చిన్న క్లైమాక్స్ వదిలేశాడు మనకి, అది ఎక్కువ రివీల్ చేస్తకూడదు. అది ఏంటనేది మనకి క్లైమాక్స్ ఏంటి మన ఆలోచనకు వదిలేశాడు ఆయన. అంటే పార్ట్ 2లో చూసుకోండి వదిలేశాడు చెప్పాలంటే. అది మనం చెప్తే ఇంకా జనాలు బజ్ పోతుంది, క్వశ్చన్ మార్క్ అంతే. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఫస్ట్
ఉండాలి కదా. యాక్చువల్గా ఇది 2 పార్ట్లు కాదు, ఒకటే సినిమా చేద్దాం అనుకున్నారు ఇద్దరు, కొరటాల శివ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఒకటే సినిమా చేద్దాం అనుకున్నారు. డ్యూరేషన్ ఎక్కువైపోయింది. చెప్పాలంటే ఈ సినిమాలో డ్యూరేషన్ సాంగ్ కూడా లేదు, ఇందులో ఒక సాంగ్ మిస్ అయింది. కామెడీ ఒక 5 నిమిషాలు ఉంటుంది. గెటప్ శ్రీని గారు తిని వాళ్ళదే చిన్నది, అది కూడా సెకండ్ కొడుకు క్యారెక్టర్ దగ్గర రివీల్ అవుతుంది, అది వచ్చి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎలా ఉందంటే స్టోరీ ఎక్కువైపోయేసరికి లైను చిన్న చిన్న క్యారెక్టర్లు క్రాప్ చేసి కట్ చేసినట్టు ఉంది. ఇంకా కావాలి, లెంత్ లేదు, 1:77 ఉంది అంతే. ఇంకా 2 గంటలు పెట్టినా నష్టం లేదు చెప్పాలంటే. ఎంతకన్నా కొన్ని సినిమాలు 2 గంటలు 3 గంటలు కూడా పెట్టారు మొన్న ఈ మధ్యన. ఫైటింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే, చాలా కష్టపడ్డారు. ఫస్ట్ హాఫేనండి ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ ఉన్నాడు కదా, తనని ఎన్టీఆర్ గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించేసాడు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొడుకు క్యారెక్టర్ రివ్యూలు, ఆ కొడుకు పిరికోడు చచ్చిపోయిన సొరను ఒడ్డుకు లాక్కుంటాడు. ఈ అమ్మ ఈయనేమి ఎన్టీఆర్ రా బాబు ఎంత వీక్గా చూపిస్తున్నారు అనుకుంటారు. కట్ చేస్తే ఆ ఆలోచన వచ్చే లోపలనే ఈయనకు ఒక క్యారెక్టర్ రివ్యూల్ అవుతుంది. ఆ చచ్చిపోయిన సొర బతికున్న సొర నుంచి రివ్యూల్ అవుతాడు. మనాడు ఎవడో అన్నాడు, ఈ అమ్మాయి సొర ఏంట్రా తాడు గ్రాఫిక్ కనపడిపోతుంది అన్నాడు. నిజంగా ఆ షూటింగ్లో వెళ్ళి అక్కడ ఈ 4 సంవత్సరాలు షూటింగ్లు ఉంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది, ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. ఒక్క మాటలో సినిమాని ఎంత బ్యాడ్ చేశాడు. అది తప్పు, అది చెప్పాలంటే. అది యాక్చువల్లీ 2 నేమ్స్ కలిపి పెట్టినట్టు నాకు అనిపించింది. దేవరా అంటే వర తన కొడుకు పేరు ఉంటుంది. సో అదైతే నాకు తెలియదు. ఇంకా ట్విస్ట్లు ఉన్నాయి, లైక్ సెకండ్ పార్ట్కి లీడ్లా ఇచ్చేశారు. ఇంకో మేబీ విలన్ ఉండొచ్చు, పేరు చేసి చెప్పారు కానీ చూపించలేదు. అండ్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఇంకా ఉన్నారు సెకండ్ పార్ట్లో. అండ్ జాన్వీ కపూర్ని కొంచెమే చూపించారు, అంత లేదు. బట్ వాళ్ళిద్దరు కామెడీ అండ్ లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది సాంగ్ చూడటం వల్ల. అండ్ సెకండ్ పార్ట్లో ఇంకా చూపిస్తారు జాన్వీ కపూర్ రోల్. సో వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. కలెక్షన్ మాత్రం ఎన్టీఆర్ ఎప్పటి నుంచో, ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మాస్ హీరో అండి మన టాలీవుడ్లో. ఎన్టీఆర్ ఎప్పుడు విధంగా కొట్టినట్టే డే 1 రికార్డ్ అనేది కొడతాడండి. కాకపోతే ఒక 5-6 ఇయర్స్ నుంచి పాన్ ఇండియాస్ మూవీస్ వచ్చి ఎన్టీఆర్కి పాన్ ఇండియా క్రేజ్ లేకపోవడం వల్ల కొన్ని డే 1 రికార్డ్స్ అనేది మిస్ అయింది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ రికార్డ్స్ కొడతారండి డే 1 రికార్డ్స్. అనుకున్న విధంగానే ఒక 5-6 ఇయర్స్ నుంచి రికార్డ్స్ కొట్టలేకపోవడానికి ఏంటంటే కారణం ఈ పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది. ఎన్టీఆర్కి ఇంతవరకు పాన్ ఇండియా లెవెల్ అనేది సోలో సినిమా లేదు. కాబట్టి ఇన్ని రోజుల రికార్డ్స్ అనేది కాంపౌండ్ ఈరోజు మాత్రం డే 1 రికార్డ్ 100% కొడతాడండి. సినిమా అయితే యావరేజ్గా అనిపించింది. కాకపోతే ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ ఇప్పుడు హైప్ దృష్టి ఏంటంటే ఒక 10 days తర్వాత ఇప్పుడు ప్రాఫిట్ జోన్లో కంపల్సరీ వెళ్తుంది. ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి ఇది హిట్ అయిన తర్వాత ఈరోజు ఎవరైతే బాగలేదన్నారో, ఈరోజు ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు తలలు పట్టుకోవడం ఖాయం. ఈ సినిమా ఎలా హిట్ అయింది మాకు అర్థం కావట్లేదని వాళ్ళు తలలు పట్టుకునే విధంగా ఎన్టీఆర్ 10 daysలో చేస్తాడండి. ఒక రొమాంటిక్ సీన్స్ అయితే జీరో అండి. జాన్వీ కపూర్ జస్ట్ ఒక 20 to 30 minutes కనిపించిందంటే ఆ హీరోయిన్ని జస్ట్ ఒక సాంగ్ కోసం పెట్టుకున్నారా అన్న విధంగా అనిపించింది. బెస్ట్ డెబ్యూట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే హిట్ అయ్యింది, కంపల్సరీ హిట్ అయ్యే మూవీ, బెస్ట్ డెబ్యూట్ అని చెప్పొచ్చు. కాకపోతే యాక్టింగ్కి స్కోప్ ఉన్న పాత్ర కానీ ఏమి ఇవ్వలేదు జాన్వీ కపూర్కి. దీని మీద ఎవరైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతారో, వాళ్ళిద్దరు రొమాన్స్ ఉంటుందని, కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని, ఇది ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవుతారండి. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కెమిస్ట్రీ అనేది చూపించలేదు. మరి ఇంకో సాంగ్ కూడా దావుదీ సాంగ్ మంచి మాస్ సాంగ్, ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ ఉన్న సాంగ్ అది. ఆ సాంగ్ని కొంచెం లాంగ్ రన్ దృష్టిలో ఎత్తేయడం జరిగింది అనుకుంటా. ఒక 10 days తర్వాత మళ్ళీ పెట్టే ఉద్దేశమో, వాళ్ళకి కొరటాల గారికి ఎలాంటి మైండ్లో ఎలాంటి ఆలోచన ఉందో అర్థం కావట్లేదు. ఈ సాంగ్ని అయితే ఎత్తేసారు, దావుదీ సాంగ్ని. ఒక 10 days తర్వాత మళ్ళీ కలెక్షన్ పెంచుకోవడానికి మళ్ళీ ఈ సాంగ్ యాడ్ చేసి మళ్ళీ ప్రేక్షకులు మళ్ళీ రప్పించుకోవడానికి ఏమైనా ప్లాన్ చేశాడా, లేకపోతే రన్ ఎక్కువ అవటం వల్ల తీసేసాడా అనేది కొన్ని రోజులు అయితే తెలుస్తుందండి. మొత్తానికైతే సాంగ్ అయితే తీసేసి ఎవరైతే ఆ సాంగ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి డిసప్పాయింట్ చేశాడు. 2 hours 45 to 43, 45 ఆ మధ్య ఉందండి. జనరల్గా అయితే 2 hours 55 అన్నారు మూవీ. ఒక 15 minutes అనేది తీసేయడం జరిగింది. కొన్ని మరీ ల్యాగ్ ఎక్కువ అవటం వల్ల, రన్నింగ్ ఎక్కువ అవటం వల్ల ప్రేక్షకులు కొంచెం అసహనం లోనవుతారని తీసేశారనిపించింది. అందులో ఎన్ని ఏదో ఒకటి తీసేయచ్చు, చాలా ఉన్నాయి కొన్ని చెత్త సీన్లు, అవి తీసేస్తే బాగుండేదండి. ఈ మంచి సాంగ్, మంచి ప్రేక్షకులకు ఉన్న సాంగ్, దావుదీ సాంగ్ తీసేశారండి. ప్రకాష్ రాజ్ ఏంటంటే చెప్పుకోదగ్గర క్యారెక్టర్ కాదు, కానీ ప్రకాష్ రాజ్ కాదు, ఒక ఎలివేషన్ ఇచ్చే క్యారెక్టర్. ఇప్పుడు మన కేజీఎఫ్లో చూసుకుంటే ఆ కుర్చీ తాత ఎలా అయితే కూర్చొని ఎలివేషన్లు ఇస్తాడో ఒక ఆయన, అట్లానే ఒక కూర్చొని ఒక దేవర గురించి, ఒక పాతకాలం ఎట్లా జరిగేది, ఆయుధ పూజలు ఎట్లా జరిగాయి అనే కొంతమందికి వచ్చిన పోలీస్ ఆఫీసర్కి ఒక దేవర కథ గురించి చెప్పే ఒక పాత్ర అనేది ప్రకాష్ రాజ్కి ఇచ్చారు. ఒక ఎలివేషన్ ఇచ్చే, ఒక హీరోకి ఒక ఎలివేషన్ ఇచ్చే పాత్ర ప్రకాష్ రాజ్కి ఇచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో నిలిచిపోయే విధంగా అయితే ఉండదండి. అంత గొప్ప సినిమా ఏం కాదు దేవర, నిలిచిపోయే విధంగా ఉండదు. కాకపోతే హిట్ అయితే అవుతుందండి, అది కన్ఫామ్గా చెప్తాను. నేను ఏది ఫేక్ రివ్యూ ఇట్లా చెప్పడం జరగదండి. నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చిపోతే నచ్చదని. సినిమా అయితే యావరేజ్గా ఉంది, కంపల్సరీ హిట్ అవుతుంది. కొరటాల గారు ఏంటంటే తను అనుకున్నది, మనసులో ఏదైతే అనుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడండి.
ఇప్పుడు ప్రతి మనిషికి కొరటాల పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి భయం ఉండాలి, అది లేకపోతే కష్టం అని చెప్పాడు. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కూడా అలానే చూపించాడండి. అంటే ధైర్యం ఎక్కువైన వాళ్ళకి ఆ భయాన్ని పరిచయం చేశాడు. ఆ విధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ని డిజైన్ చేసి బాగా చూపించారండి. తను అనుకున్నది ఏంటంటే ధైర్యానికి లిమిట్స్ పెట్టాడు కొరటాల సినిమాలో, అదొకటి బాగా నచ్చింది. సినిమా కూడా దాని మీదే నడిపించాడు, ఆ పాయింట్ మీదే. ధైర్యం ఉండాలి ప్రతి మనిషికి, బ్రతికేంత ధైర్యం చాలు, చంపేసేంత ధైర్యం అవసరం లేదు అని ధైర్యానికి కొన్ని లిమిటేషన్స్ పెట్టి సినిమా తీశాడు. బాగా అనిపించిందండి ఆ పాయింట్ మాత్రం. అదే పాయింట్ మీద తన మనసులో ఏదైతే అనుకున్నా స్క్రీన్ ప్రెజెన్స్ మీద ప్రజెంట్ చేశాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సినిమా అనేది బాగా అనిపించింది. మన సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక సెకండ్ పార్ట్ మీద హోప్స్ పెంచే విధంగా ఎలా తీసుకెళ్తాడా అని ప్రేక్షకులు అనుకుంటుంటే లాస్ట్లో వచ్చేసి ట్విస్ట్ ఇచ్చాడండి. అంటే అప్పుడు దాకా మనం దేవరా బతుకున్నాడు అన్న ఫీల్ ఉన్న ఆడియన్స్కి ఒక్కసారిగా దేవరా చనిపోయాడు, దేవరా లేడు అని ప్రకాష్ రాజ్ చెప్పడం ఏదైతే ఉందో ట్విస్ట్ అనేది బిగ్గెస్ట్. అప్పుడు మంచిగా ఒక్కసారి ప్రేక్షకులకు షాక్ అవుతారండి. ఇది దేవరాని చంపింది ఎవరు అంటే బాహుబలిలో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లాగా ఇక్కడ హూ కిల్డ్ దేవర అనేది రాబోయే రోజుల్లో ట్రెండ్ అవుతుంది. దేవర పార్ట్ 2 వచ్చేంత వరకు కూడా ఇదే ట్రెండ్గా ఉంటుంది. దీనికోసమే ఇలా ట్విస్ట్ పెట్టి మంచి పార్ట్ 2 మీద మంచి హోప్స్ పెట్టాడండి. అందరుగా ఈ సినిమా ఏంటంటే లో ఎక్స్పెక్టేషన్స్తో పోండి సినిమా. ఎందుకంటే రాబోయే గత 20 డేస్ నుంచి కూడా చూసుకుంటే అంతా దేవర ఫేవర్ పట్టుకుంది, వైరల్ ఫేవర్ లాగా. ఇంత భారీ మనసులో ప్రేక్షకుల్లో కూడా ఈ దేవర మీద భారీ క్రేజ్ ఉంది, భారీ హైప్ ఉంది. కాబట్టి మీరు అంతే క్రేజ్ అంతే హైప్తో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి వెళ్తే మాత్రం మాకు అంత అనిపించలేదే అని బయటకు వచ్చి సినిమా ఇలా ఉంది అలా ఉందని చెప్తారండి. కాబట్టి ఏంటంటే మీరు లో ఎక్స్పెక్టేషన్తో పోండి, బెటర్ టు గో విత్ లో ఎక్స్పెక్టేషన్స్. షూర్లీ యూ విల్ ఎంజాయ్ ద మూవీ. ఒకటి ఏంటంటే దేవర సినిమాలో కామెడీ సీన్స్ అన్నీ పెద్ద లేవండి. జస్ట్ ఒక 5 minutes రచ్చరవి ఎవరో ఉన్నారు. కామెడీ సీన్స్ పెద్ద వర్కౌట్ కాలేదు. ఎమోషన్ సీన్స్ కూడా 1-2 సీన్లు ఎమోషన్స్ ఉండేయండి. వాళ్ళ తల్లి కోసం వచ్చే సీను అది మంచిగా ఎమోషన్ మంచిగా పండించింది, అది ఒక్క సీను. దేవర వచ్చేసి ఫైట్స్ అండి, మాస్. ఎన్టీఆర్ అంటేనే బిగ్గెస్ట్ మాస్ హీరో అండి. ఇప్పుడు ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ అండర్ వాటర్ సీక్వెన్సెస్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఈ అనిరుద్ధ్ గారు ఏంటంటే దానికి తగ్గట్టుగా బీజిఎం అనేది లేకపోవడం చాలా బాధాకరం. అంటే ప్రతి ఒక్కరికి గూస్ బంప్ సీన్స్ అనిపించాలి ఒక సినిమా చూస్తుంటే. ఎన్టీఆర్ దాని తగ్గట్టుగా హావభావాలు కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ మాస్ సీన్స్లో ఎన్టీఆర్ చూపించే రౌద్రం కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. కాకపోతే వెనకాల నుంచి కూడా ఆ బీజిఎం కూడా అదే లెవెల్లో మోగితే మాత్రం సినిమా అనేది ఈ బీజిఎం వల్ల కూడా రికార్డులు కొట్టి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి ఎన్టీఆర్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అనిరుద్ధ్ గారు అప్ టు ద మార్క్ అయితే లేదండి, జస్ట్ ఓకే అనిపించింది. ఈ సినిమా మాత్రం బ్యాక్గ్రౌండ్ హైలైట్గా ఉంటే యావరేజ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. ఫ్యాన్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా కొంతమంది ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అంటారు. ఈ సినిమా కొంతమందికి నచ్చింది నచ్చదు, కానీ ఇది కంపల్సరీ హిట్ అవుతుంది. మీరు మాత్రం ఎస్ఎస్ రాజమౌళితో రికార్డ్ ఎవరైతే ఎస్ఎస్ రాజమౌళి గారితో సినిమా తీస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుద్దని అందరూ ఇప్పుడు దాకా జరిగింది అదేను. ఈ సినిమాతో మాత్రం ఎన్టీఆర్ అది మాత్రం బ్రేక్ చేస్తాడండి. ఈ విషయం ఇప్పుడు మీకు తెలిసింది, 10 days తర్వాత అందరికి ప్రేక్షకులకు తెలుస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి రికార్డు బ్రేక్ చేసిన ఘనత కూడా ఎన్టీఆర్కే దక్కుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ సినిమా హిట్ అవుతుందండి, మీరు కాల్ ఎగరేసుకోవచ్చు. కాకపోతే మీరు కల్కి బ్రేక్ చేద్దామా బాహుబలి బ్రేక్ చేద్దామా ఇటువంటి ఆశలు మానుకోండి. ఎందుకంటే సినిమా అప్ టు ద మార్క్ లేదండి. కాబట్టి మీరు అటువంటి కల్కినో బాహుబలినో ఇంకేదో బ్రేక్ చేస్తామని మీరు పెట్టుకోబాకండి. సినిమా ప్రేక్షకులు ఎలా అయితే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా చూడాలని నేను చెప్తున్నాను, అదేవిధంగా మీరు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోబాకండి. ఏ కల్కి బ్రేక్ అవ్వదు, ఏ బాహుబలి బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను యాజ్ ఎ సినీ లవర్గా. కానీ సినిమా చూసి నాకు అనిపించిందంటే ఏ రికార్డు బ్రేక్ అవ్వదు, కేవలం హిట్ అయ్యి ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి రికార్డు మాత్రం బ్రేక్ చేస్తారు. మీరు కాల్ ఎగరేసుకోవచ్చు. పార్ట్ 2 కోసం ఎదురు చూడొచ్చండి. హైప్ కూడా ఆ విధంగానే లాస్ట్లో తీసుకొచ్చాడు. అంటే ఒక బాహుబలి టైప్లో తీసుకురావటం ఏంటంటే దీన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ దీన్ని పార్ట్ 2ని ప్రేక్షకులు ఇప్పుడు బాహుబలిని ఒక పార్ట్ 2ని ప్రేక్షకుల చేతే ప్రమోట్ చేయించాడు. మొత్తం అన్నీ కూడా మంచి స్క్రీన్ ప్లే, మంచి సౌండ్స్, అలాగే మంచి ఎఫెక్ట్స్ పెట్టారు. ఎన్టీఆర్ అయితే ఒక ఊపాడు. భయం పోవాలంటే దేవుని కథ వినాలి. చాలా తోపు మాస్ అంటే ఏంటో చూడాలంటే దేవరా మూవీ చూడాలి. చాలా బాగుంది, మైండ్ పోతుంది లోపల. తోపు మూవీ దేవరా